విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది అకృత్యాలు మరోసారి బట్టబయలయ్యాయి. కాన్పు కోసం వచ్చిన మహిళ వద్ద డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించి ఆమెల దాడికి దిగారు. విజయవాడలోని తాడిగడపకు చెందిన ప్రియాంక 15 రోజుల క్రితం కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చింది. బిడ్డకు జన్మనిచ్చింది. కుట్లు మానకపోయేసరికి రెండవసారి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ కోసం ఎనిమా ఇచ్చేందుకు ఇదే ఆసుపత్రికి చెందిన షరీఫాబీ అనే మహిళ ఉద్యోగి డబ్బులు డిమాండ్ చేసింది. ఆ ఉద్యోగి 50 రూపాయలు డిమాండ్ చేయగా 20 రూపాయలే ఇచ్చినందుకు తన పట్ల దురుసుగా ప్రవర్తించి ఆమల దాడి చేసిందని బాధితురాలు ఆసుపత్రి ఉన్నతాధికారులకు రాతపూర్వక ఫిర్యాదు చేసింది. ప్రియాంక ఫిర్యాదు మేరకు డిప్యూటీ సూపరింటెండెంట్ సిబ్బందిని విచారించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చిందండి, వైట్గా పౌడర్ అంటింది, నాకు మంట వస్తుందని చెప్పాను. ఏమంటిద్ది, సబ్బే అంటిద్దిలే ఎల్లు అని అందండి. నేను ఇక్కడికి వచ్చి కాలు వాష్ చేసుకుంటే నా కాలంతా బాగా అంటిన చోటల్లో మంట వచ్చేసి బ్లాక్గా అయిపోయిందండి. ఇది జరిగిందండి. కానీ ఆమె చాలా బాగా తిట్టిందండి. ఇక్కడ స్టాఫ్ నర్సులు కానీ డాక్టర్స్ కానీ బాగా కేర్ తీసుకున్నారండి. నన్ను కంప్లైంట్ ఇచ్చామండి, చర్య జరుగుతుంది. ఇప్పుడు ఆ షరీఫాబీ విసుక్కుని అసలు ఎవరు చెప్పారు నీకు చేయించమని అని అన్నారు. వీళ్ళు చెప్పటం అని అంటే డాక్టర్ గారు రేపు పొద్దున్న సర్జరీ చేస్తానన్నారమ్మా అని అంటే ఏదో విసుక్కుంటూ వెళ్ళి చేసింది. మొత్తం మీద వెళ్ళి చేస్తున్నప్పుడే పాపం ఆమె పడుకుంటూనే పేషెంట్ నాకు ఏంటో చిరచిరలాడుతుంది ఇక్కడ అక్కడ పడుకుని మా నాన్న కూడా ఈమె పేషెంట్ ఏముంటుందిలే ఏదో చిన్న ఇదేదో ఉంటుంది అని చెప్పారు. ఇది ఇచ్చేశారు. చేసిన తర్వాత ఆమెను పంపేశారు. పంపిన తర్వాత ఆమె చూసుకుంటే అవి కాలిన గాయాల్లాగా ఉన్నాయి. అది యాక్చువల్గా ఏంటి అని నేను మళ్ళీ వెళ్ళి అందరినీ ఎంక్వైరీ చేసుకుంటే ఒక్కటే పాసిబిలిటీ ఏంటంటే క్లీనింగు, యాక్చువల్గా ఆ టేబుల్స్ క్లీనింగు, షావ్లాను స్పిరిటు వీటన్నిటితో క్లీన్ చేసిన తర్వాత ఏమైనా బాగా గట్టిగా ఈ మచ్చలు ఉన్నాయనుకున్నప్పుడు కార్బాలిక్ యాసిడ్ అని ఉంటుంది. ఈ కార్బాలిక్ యాసిడ్ దీంతో క్లీన్ చేసేసి మళ్ళీ దాని మీద కవర్ చేసి పేషెంట్స్ని పడుకోబెడతాం. ఆ క్లీనింగ్ మెటీరియల్ ఒక్కటే పాసిబిలిటీ ఏంటంటే ఆ క్లీనింగ్ మెటీరియల్ ఏమన్నా లైట్గా ఆ ప్లేసెస్లో ఉండిపోవడానికి అవకాశం ఉంది. అదే నిన్న వచ్చిన ఇద్దరికి కూడా చెప్పాను.